ఈ వీడియోలో మీరు డ్యూ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్సెల్ అనేది తెలుసుకుందాం రండి. డ్యూ డేట్ అంటే మనకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ వర్క్ అసైన్ చేసిన తర్వాత ఆ వర్క్ ఎంత సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో కంప్లీట్ చేయాలి అని చెప్పేదాన్ని డ్యూ డేట్ అంటాము. ఓకే, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్వాయిస్ డేట్ ఉంది. ఇన్వాయిస్ డేట్ కి ఇది నెట్ డేస్ అంటే 30 days మనకి డ్యూ డేట్ ఉంది. సో డ్యూ డేట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఈక్వల్ టు ఇన్వాయిస్ డేట్ ప్లస్ నెట్ డేస్. ఓకే, ఇప్పుడు దీన్ని F4 యూస్ చేసి లాక్ చేయండి, ఎంటర్, ఫుల్ హ్యాండ్ లోపలికి డ్రాగ్ చేయండి కిందకి. సో డ్యూ డేట్ అనేది ఈజీగా మనకి వచ్చేసింది. ఇదే విధంగా ఎక్స్పైరీ డేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను చూడండి. ఈక్వల్ టు ఈ డేట్ అంటే ఎక్స్పైరీ డేట్ అనే ఫంక్షన్ యూస్ చేసి స్టార్టింగ్ డేట్ అంటే ఇన్వాయిస్ డేట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎక్స్పైరీ డేట్ అంటే మనకి ప్రతి ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయ్యే ప్రతి ప్రొడక్ట్ మీద కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్వాయిస్ డేట్ రోజునే మనకి ప్రొడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ అయింది అనుకుందాం. సో ఆ ఇన్వాయిస్ డేట్ మనకి నెంబర్ ఆఫ్ మంత్స్ అంటే ఆ ప్రొడక్ట్ అనేది ఎక్స్పైర్ అవడానికి ఎన్ని మంత్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యూజింగ్ 9 months. ఓకే, క్లోజ్ బ్రాకెట్. ఇది Ctrl+1 యూస్ చేసి డేట్ ఫార్మాట్లోకి సెట్ చేసుకోండి. ఓకే, ఫుల్ హ్యాండ్ లోపలికి డ్రాగ్ చేయండి. చూసారా ఎంత ఈజీగా మనకి డ్యూ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ రెండు కూడా ఎక్సెల్ టేబులర్ ఫామ్లో ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ జీనీ ఛానల్.